పాండు తనకి తన మొదటి కొడుకు ఎలా ఉండాలో చెప్పడం మొదలుపెట్టాడు. మొదటి కొడుకు రాజవుతాడు కాబట్టి అతను మొత్తం ధర్మం మీద నిలబడాలి. చాలా మంది ధర్మాత్ములు పుట్టిన గొప్ప వంశం మనది, కురు వంశం. కానీ వాళ్ళందరికీ మించి ధర్మాత్ముడు నా కొడుకు అవ్వాలి. ధర్మదేవత మనిషి రూపంలో పుట్టిందా అని అందరూ ఆశ్చర్యపోవాలి. ఎట్లాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా అధర్మం వైపు తన తల తిరగకూడదు. అలాంటి అతను రాజు అయితే ప్రజలు కూడా చాలా చల్లగా ఉంటారు. దేవతలు కూడా మన రాజ్యాన్ని చల్లగా చూసుకుంటారు. దేవతలందరిలో అందరికంటే పుణ్యమూర్తి ధర్మదేవతే. సో ఆయనే వచ్చి మనకి మొదటి బిడ్డను ప్రసాదించేలాగా మంత్రం చదివి అతన్ని పిలువు అని చెప్పాడు. కుంతి భర్త చెప్పిన మాట విని తదాస్తు అంది. మంత్రం చదవటం మొదలుపెట్టింది. మంత్రం చదవటం అయిపోయిన వెంటనే ధర్మదేవత తన వాహనంలో అక్కడికి వచ్చారు. వచ్చిన వెంటనే కుంతిని తనకి ఏం కావాలో కోరుకోమని అడిగాడు. అప్పుడు కుంతి, ధర్మదేవ నాకు కొడుకుని ప్రసాదించవా అని అడిగింది. ధర్మదేవత కుంతి కోరిక తీర్చాడు. అలా పిల్లాడు పుట్టిన తర్వాత ధర్మదేవత ఏమన్నాడంటే, ఈ పిల్లాడు భూలోకం మీద ఉన్న అందరు ధర్మాత్ముల కంటే అగ్రస్థానంలో ఉంటాడు ధర్మం విషయంలో. ఇతను అన్ని నిజాలే చెప్తాడు, సత్యవాది అవుతాడు, ఎప్పుడూ అందరికి క్షేమం మంచి కోరేవాడు అవుతాడు. పాండురాజు పెద్ద కొడుకుగా ఈ అబ్బాయి యుధిష్ఠిరుడు అనే పేరుతో పిలువబడతాడు.